హాయ్ అండి. నైట్ 8 దాటేసింది కదా, ఇప్పుడే వచ్చాను డ్యూటీ నుంచి. చూడండి, నేను వంట చేస్తున్నానండి. ఎందుకంటే పొద్దున మార్నింగ్ చెప్పాను కదా, చుట్టాలు వచ్చారని. మా అమ్మాయి, మా అల్లుడు గారు, పాప వచ్చారని. నేను ఇదిగో పచ్చి పులుసు చేస్తున్నానండి. ఈ పచ్చి పులుసులో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: పచ్చిమిరపకాయలు, వంకాయ, టమాటా. ఏం చేశానండి, ఎందుకంటే టైం లేదండి, పిల్లలు పడుకుంటుపోతున్నారు. దీనిలో కాంబినేషన్ ఏంటంటే ఆమ్లెట్ అండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసాను, చూసారా. ఇదిగో అర్ధ డజన్ కోడిగుడ్లు అండి. అంటే కొంచెం మాకు 10 మెంబర్స్ ఉంటారండి, దాని గురించి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇదిగో శనగపిండి అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా. ఇదిగో సాల్ట్ వేస్తున్నాను, తగినంత సాల్ట్ అండి. ఇదిగో తగినంత పసుపు అండి. ఇదిగో దీనికి తగినంత కారం వేస్తున్నానండి నేను. ఇంకోటి ఏంటంటే టేస్ట్ మైమరిపించడానికి బజ్జీలు వేసుకుంటాం కదండి మనం. ఇదిగో పెరుగు అండి, పెరుగు ఆమ్లెట్లో పెరుగు, చూసారా. ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది సంగం పెరుగు, బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు, అందుకని ఇప్పుడు ఇది కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకుని ఇది ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా. ఇదిగో రైస్ అయితే అయిపోయిందండి, పెట్టేశాను. ఆమ్లెట్కి బౌల్ పెట్టేశాను. ఈ పచ్చి పులుసులోకి ఇదిగో చింతపండు నానబెట్టేశానండి ఇందులోని. ఇందులో కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను, చూసారా. ఇది కలిపేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తానండి. సరే ఫ్రెండ్స్, ఇది ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. అరడజన్ గుడ్లు అని చెప్పాను కదా, పెరుగు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, తర్వాత శనగపిండి. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ ఎలా వస్తుంది అనేది. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటే కొంచెం మనకు సరిపోద్దండి అందరికీ, మనం ఇబ్బంది లేకోకుండా కొంచెం కొంచెం తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఒకటి వేసాను నేను. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. పచ్చి పులుసు చెప్పాను కదా ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో పచ్చిమిరపకాయలు, టమాటా, వంకాయ మిక్స్ చేసుకుందామండి. ఇవి ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే వేసాను చూడండి. ఇప్పుడు ఇదిగో చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదండి మనం, ఈ చింతపండు కూడా ఇందులో వేసుకుందామండి. ఇందులో చింతపిక్కలు లేకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మిక్సీ మరి మనకు ప్రాబ్లం వస్తుంది కదా, అందుకని. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా ఆమ్లెట్ రెడీ అయిపోద్దండి ఫ్రెండ్స్. ఇది చూసారా, ఇందులో మిక్సీ పట్టేసుకున్నాను, పక్కన పెట్టేసానండి. చూడండి, మామూలుగా గట్టి పెట్టి తిప్పుకోవచ్చు, కాకపోతే చేయి పెట్టి తిప్పుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి పచ్చి పులుసు అనేది. ఓకేనా. వంకాయ, టమాటా, పచ్చిమిర్చి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం ఇలాగా కలుపుకుంటే కనుక టేస్టీ అయితే చాలా బాగుంటుందండి. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చి పులుసు అంటే మా ఫ్యామిలీలో ఫేమస్ అండి బాగానే. మా అన్నయ్య అయితే బాగా చేస్తాడు. మా అన్నయ్యని చూసి నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్, చూసారా. చూడండి, ఇది కొంచెం తాలింపు పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోపోయినా పర్వాలేదు. నైట్ అయిపోయిన తర్వాత నేనైతే పెట్టనండి. ఓకేనా అమ్మ, టేస్ట్ ఒకసారి చూడమ్మా. చాలా సూపరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి ఇదిగో చూసారా, ఆమ్లెట్ వేసాను కదండి. ఏంటి, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శనగపిండి వేసానండి. ఇందులో ఉప్పు, కారం, సాల్ట్. మా అల్లుడి గారు వచ్చారు చూడడానికి నేను ఎలా చేస్తున్నానని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మా అత్తయ్య గారు ఎలా ట్రై చేస్తుందని ఒకసారి చూడటానికి వచ్చారండి. ఎలా ఉంది శేఖర్, బాగుందా పచ్చి పులుసు? ఇప్పుడు తింటా కదా, టేస్ట్ ఎలా ఉంటుంది? ఆమ్లెట్, పెరుగు, శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్,
చూసారు కదా మరి పచ్చి పులుసు ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇదిగో రైస్ అయితే చేసాను. చూసారా ఫ్రెండ్స్, మా అల్లుడు గారు ఏం పెట్టినా సమర్థించుకుంటారండి, ఇంకేం ఇబ్బంది పెట్టరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.